హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన డబుల్ ఇస్మార్ట్ శంకర్ నుంచి అయితే రెండు సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. మార్ ముంతా చోర్ చింత అనే సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. ఈ సాంగ్లో అయితే నిజంగా ఒక్కటి మాత్రం అందరికీ మామూలుగా లేపలేదు. అది మనోడు ఎంజాయ్ పండుగ అనే డైలాగు. అయితే ముందుగా సాంగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజంగా మణి శర్మ గారు ఈసారి మళ్ళీ దున్నేశారనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఎనర్జెటిక్ హీరోకి మ్యూజిక్ కొట్టాలంటే కూడా ఏం తమాషా అయిన విషయం కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసి కొట్టాడు అనే టైప్లో నాకు అనిపించింది భయ్య. ఈ సాంగ్ వింటుంటే అంతా బాగానే ఉంది, కానీ మధ్యలో మన ఎంజాయ్ పండుగ అనే డైలాగు పెట్టారు కదా, దాని గురించి అయితే చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి భయ్య. ఇంకా మీరు కూడా వాడేశారా అని చెప్పేసి అయితే మామూలుగా మనకు మహేష్ బాబు గారి సినిమాలో మొన్న వచ్చిన సినిమాలో ఒక సాంగ్లో అయితే కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే వచ్చింది. అలాగే ఈ సాంగ్ కూడా మళ్ళీ ఇలానే ట్రై చేశారా అని చెప్పేసి కొంతమంది అంటుంటే, ఇంకొందరు వచ్చేసి మీకు ఇంకా వేరే పని లేదా, వాళ్ళని వీళ్ళని లేపుతారు, మీరు సరిగ్గా చేయలేరు అది ఇది అని చెప్పేసి ఇంకా వీళ్ళని అయితే అనడం అయితే జరుగుతుంది భయ్య. అయితే నిజంగా స్టెప్పులు కూడా వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. చాలా డిఫరెంట్గాను ఉన్నాయి, చాలా కొత్తగాను ఉన్నాయి. మనం ట్రై చేయాలంటే కూడా అసలు మన వల్ల కాదేమో అన్నట్టుగా అయితే ఉన్నాయి భయ్య. నిజంగా సూపర్గా ఉన్నాయి స్టెప్పులు కూడా. ఎంజాయ్ పండగ వచ్చిన డైలాగ్ వచ్చినప్పుడు కూడా స్టెప్పులు అయితే హైలైట్గా ఉంటాయి భయ్య. నిజంగా మామూలుగా ఉండవు. రామన్న మళ్ళీ అసలు ఒక రేంజ్లో అయితే డ్యాన్స్ చేస్తుంది అని మాత్రం నాకైతే అనిపించింది. ఇంకా సినిమా ఆగస్టు 15వ తారీఖున అయితే నేనైతే నిజంగా ఎదురు చూస్తున్నా భయ్య. ఆయన డ్యాన్స్ కోసం, ఆయన ఎనర్జీ కోసం చూడాలంటే నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. అది కాకుండా మన పూరి గారి కాంబినేషను ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా మనకు వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళిద్దరికి తగ్గట్టు మన మణి శర్మ గారు మ్యూజిక్ అసలు సినిమా మీద ఒక ఒపీనియన్ అంటే బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోవడమే మంచిది. ఎందుకంటే ఆ రేంజ్లోనే ఉంటుంది సినిమా అయితే మాత్రము. అయితే మొన్న వచ్చిన మన డబుల్ ఇస్మార్ట్ సాంగ్ కూడా హైలైట్గా ఉంది భయ్య. అసలు దాంట్లో స్టెప్పులు మామూలుగా లేవు అన్నవే, వేరే లెవెల్లో ఉంది. మరి చూడాలి. ఈ సాంగ్ అయితే నాకైతే సూపర్గా అనిపించింది భయ్య. అలాగే కొంతమంది ట్రోలర్స్ వీళ్ళు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. నేనైతే అవంతా పట్టించుకోకూడదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను భయ్య ట్రోల్స్ మీద. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి